ఇంత గొప్ప చందమామ శివుడు నెత్తి మీద ఉన్నాడు. ఆయన చంద్రకళ ఆధర అంటారు, శశిధర అంటారు, రాజమౌళి అంటారు. మౌళి అంటే ఈ భాగం, రాజు అంటే చంద్రుడు, రాజమౌళి, చంద్రమౌళి, శశిమౌళి, ఈ పేర్లు మనుషులు కూడా చాలామందికి పెడతారు. అటువంటి వాడు శివుడు. ఒక్కసారి ఆలోచించండి, పార్వతీదేవి శివుణ్ణి ఏం చూసి చేసుకుందో. మనం ఇవాళ పిల్లలుగా పెళ్లి చేయాలంటే చాలా చూస్తున్నాం కదా, మనమేం చూస్తున్నాం, ఆవిడేం చూసింది. శివుడు ఎటువంటి వాడు? ఇవాళ మనం కొత్త సంవత్సరం సందర్భంగా చెప్పుకోవాలి. ఇది ఇంగ్లీషు వాళ్ళ సంవత్సరమైనా మనం పాటిస్తున్నాం, తప్పదు కదా, వద్దంటే మానేస్తారా, ఎందుకు వచ్చింది? అందుకని మాంత్రికుడి వద్దకు కొండ రానప్పుడు కొండ వద్దకే మాంత్రికుడు వెళ్ళవలేను అన్నారు. సామెత మా చిన్నతనంలో చెప్పేవారు. పెద్ద మాంత్రికుడు ఉన్నట్ట. వాడు అన్నట్ట, ఇక ఊళ్ళో ఎవరు నన్ను నమ్మడం లేదు, ఒక పెద్ద ప్రణాళిక వేసాడు. మన ఊరి చివరి పెద్ద కొండ ఉంది కదా, దాన్ని నా దగ్గరికి రప్పిస్తా అన్నట్టు. ఏదైతే నేను మంత్రజపం చేస్తాను ఇక్కడ కూర్చుని, ఒక నెల్లాళ్ళ పాటు మీరు నన్ను పోషించండి అన్నట్టు. ఈ నెల్లాళ్ళు వాడికి శుభ్రంగా మటనో గిట్టనో అన్నీ పెట్టేసి, వాడు అడిగినవన్నీ పెట్టేసి బాగా పోషించారు. నెల్లాళ్ళు అయిన తర్వాత వాడు ఎలాగే పూర్ణిమను తిథి ఎంచుకుని ఇక్కడ కూర్చుని జామ్ ఢూమ్ అబ్రకదబ్రా డామ్ డీమ్ అన్నట్టు ఎంతసేపు అన్నా ఏమీ రాలా. ఇక వీడిని కొట్టేయడం ఖాయం, ఇక్కడ చెద కొట్టేయడం. అప్పుడు అన్నట్టు వాడు, మా గురువుగారు ఒక మాట చెప్పారు, మాంత్రికుడి వద్దకు కొండ రానప్పుడు కొండ వద్దకే మాంత్రికుడు వెళ్ళవలేడు, మనం అంతా అక్కడికి వెళదాం పదండి అన్నట్టు. అంచేతను మేము అంతగా ఉగాదే మన సంవత్సరాది జనవరి 1 మంత్ కాదని చెప్పినా మీరు జరుపుకోవడం మానరు కదా, జరుపుకోండి, మీ దగ్గరికి నేను వస్తా, పర్వాలేదు. కొత్త సంవత్సరం కదా, అందరికీ శుభాకాంక్షలు. అందరూ సుఖంగా ఉండండి. 2026 సంవత్సరంలో మీ కాపురాలన్నీ పార్వతీ పరమేశ్వరుల కాపురాల్లాగా స్థిరంగా ఆనందంగా ఉండాలి. కానీ ఏనుగుతోలు కూడా సిద్ధపడి ఉండండి. పార్వతీ పరమేశ్వరుల కాపురాల స్థిరంగా ఉండాలి అన్న నేను, ఐశ్వర్య శోభితంగా అనలేదు. ఐశ్వర్యం ఉంటేనే కాపురం కాదండి, హోదా ఉంటేనే కాపురం కాదండి, అధికారం ఉంటేనే కాపురం కాదండి, అన్యోన్యమైన ప్రేమ అవగాహన ఉంటేనే దాన్ని కాపురం అంటారు. అది శివపార్వతుల మధ్యలో. అది ఎంత గొప్ప అవగాహన అంటే, శివుడు భిక్షుకుడు అయ్యాడు. మొదటి నుంచి భిక్షుకుడు కాదమ్మా శివుడు, మొదటి నుంచి భిక్షుకుడు కాదు. ఒక బ్రహ్మహత్య చేశాక, బ్రహ్మదేవుడు శిరస్సు తీసేశాక భిక్షుకుడు అయ్యాడు. ఆ మాటకు వస్తే ఆయన పెళ్ళయ్యాకే భిక్షుకుడు అయ్యాడు. తీసేసింది ఎప్పుడు? గిరిజా కళ్యాణంలోనే. పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటే పురోహితుడు కావాలి కదా, వాళ్ళెవరో మామూలు పురోహితుడిని ఎందుకు పిలుస్తారు? బ్రహ్మదేవుడిని పిలిచారు. వాళ్ళ లెవెల్ ఒకటి ఉంటుంది కదా, పుష్కరాల్లో పురోహితుడిని పిలిచేస్తారేంటి? గిరిజా కళ్యాణాల్లో ఆయన ఎవరు పిలిచారు? బ్రహ్మదేవుడిని పిలిచారు. ఆయనకి అప్పుడు 5 తలలు ఉండేవి, మనలో మనమాట 5 తలలు ఉండేవి. అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నవాడు తిన్నగా ఉండొచ్చుగా, ఒక తలతో అస్తమాను పార్వతికి చూడడం మొదలెట్టాడు. అందుకే అన్నారు, ఆడుదాని చూడ అర్ధంపు చూడగా బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అని. బ్రహ్మకు పుట్టింది. శివుడికి మండింది, నీ ఇల్లు బంగారంగా నిన్ను పౌరోహిత్యం కోసం పిలిస్తే ఇదేం పని? నాకు దొరక పెళ్లి కూతురు దొరికింది, ఇది పెగి నీకు 2వ పెళ్ళి ఇది. ఒక ఆవిడ పోయింది, చెప్పినా వినకుండా పుట్టింటికి వెళ్ళింది. వాళ్ళ నానా మాటలు అన్నాడు, బొట్టన వేలతో గీసిందిట, అగ్గిపెట్టలేదు కాబట్టి. అందుకని ఏదో గీసింది, అందులో పోయి ఆవిడ పోయిన సస్యాన్ని నేను ఇక్కడ పెళ్లిగాక నాకు ఇచ్చేవాళ్ళు కింద. ఎవడు చూసినా ప్యాకేజీ అంటాడు, ఏ కంపెనీ అంటాడు, పిల్లనిచ్చేవాళ్ళు లేడు ఇక్కడ. ఏదో మొత్తం మీద దొరికింది కదా, గిరిజాదేవి చేసుకుందంటే నువ్వు మళ్ళీ ఈవిడ మీద కన్నేసావు అని ఒళ్ళు మండి ఆ త్రిశూలం తీసి వేసి పారేశాడు శుభ్రంగా, ఒకటే దెబ్బ. ఇంకా ఆయనతో 2వ మాట ఉండదు. ఇంకా శివుడు అంటే వేసేయడమే. నిజమే, ఆయన చేసిన తప్పుకు శిక్ష పడింది. కానీ ఎంతైనా ఆయన బ్రహ్మ, అది బ్రహ్మహత్య. శివుడు చాలా నిజాయితీ పరుడు. అందుకని మొత్తం సప్తఋషుల్ని సమావేశపరిచి, నిజమే అవసరమే చేశాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పండి అనడమా. దట్ ఈస్ ది హిందూ గాడ్. శివుడు అంటే అటువంటి నిజాయితీ, అటువంటి నీతి. ఏం గ్రహించాలి? మనం చేసిన తప్పు ఎంత ఘోరమైన నేరమైన ఒప్పుకుందుకు సిద్ధంగా ఉన్నామండి, దాన్ని అడ్డగోలుగా సమర్థించుకుంటూ ఉంటాం. బయటపడే వరకు అబద్ధాలు ఆడతాం, లేదని బయటపడితే అడ్డగోలుగా సమర్థిస్తాం. పరమశివుడు తాను తప్పు చేయలేదు. నిజానికి భార్యకే చూసిన వాడిని నరికేపోతే ఏం చేస్తారండి? వేసేసాడు. పైగా ఆయన చంపలేదు, ఇంకా 4 తలలు ఉన్నాయి బిస్కెట్ తినడానికి. పూర్తిగా ప్రాణం తీసేయలేదే, నువ్వు తల తీసాడు అంతే, మరి అది చేశాడు. పైగా ఏమన్నాడు? అదేమిటి ఆ తలతో చూసావు కాబట్టి ఆ తల తీసావు, రౌండ్ తిప్పామంటే మొత్తం పోతాం అన్నాడు. శివుడితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది, గుళ్ళోనైనా సరే. అందుకని ఏదో నానాయాత్రలో పడితే ఇప్పుడు ఆయన వాళ్ళని అడిగారు, వాళ్ళని ఏమన్నారు? ఏమీ లేదండి, అందరికీ ధర్మశాస్త్రం ఒకటే, 7 సంవత్సరాలు భిక్షాటన చేయవలసిందే అన్నారు. 7 సంవత్సరాలు శివుడు కేదార్నాథ్ దగ్గర ప్రారంభమై బద్రీనాథ్ వరకు భిక్షాటన చేశాడమ్మా. 7 సంవత్సరాలు చేశాడు.
ఈయన భిక్షాటం చేయడం చూసి విష్ణుమూర్తి, ఆయనకి బావగారు కాబట్టి ఏమిటయ్యా ఇదంటే, ఎవరైనా పద్ధతి ఒకటే కదా, నేను అందుకని చేస్తున్నా అంటే, ఒక పని చేయి, బద్రీనాథ్ క్షేత్రాన్ని విష్ణుమూర్తిది, కేదార్నాథ్ శివుడు, అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు ఏ సంవత్సరం ఏ క్షణంలో నీ చేతిలో ఉండే బ్రహ్మకపాలం నేల రాలిపోతుందో అప్పటి నుంచి ఆ వృత్తి మానేసి నువ్వు ఎప్పుడు భిక్షాటం చేసుకుంటానంటే, మా చెల్లెలు నీకు ఇచ్చింది ఎందుకయ్యా, నువ్వేదో క్యాబ్ జెమినీ కంపెనీ అనుకున్నావు, టెక్ మహీంద్రా అనుకున్నావు, ఇదేం పని అన్నాడు ఆయన. ఆ ప్రకారం బద్రీనాథ్ దగ్గర రాలింది ఆ బ్రహ్మకపాలం. అప్పటి నుంచి మానేశాడు, ఎందుకని జీవితాంతం చేతిలో పట్టు కూర్చోడు ఆయన, అది ఆయన వృత్తి కాదు. కానీ ఆ వృత్తి చేపట్టి 7 ఏళ్ల పాటు భిక్షాటనే చేసుకుంటూ ఉన్న పార్వతి విడాకులు ఇవ్వలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అడుక్కునేవాడితో నేను కాపురం చేయడం ఏంటి అని ఇంటికి వెళ్ళిపోలేదు ఆవిడ. అదే చెబుతున్నాడు ఒక ప్రాచీన కవి, శివుణ్ణి ఆదర్శంగా తీసుకోండి. కాలం ఎలాంటిది, కొత్త సంవత్సరం అనగానే మనకి ఏవో వచ్చేస్తే ఏమి వస్తాయి ఎవరు చెప్తారండి. కొత్త సంవత్సరం నాడు వినవలసిన మాట, చెప్పుకోవలసిన మాట ఏమిటి, ఏమొచ్చినా సిద్ధంగా ఉండడం అంతే లెక్క. సంసిద్ధతే, నూతన సంవత్సరం అంటే సంసిద్ధత. ఏదో ఊరికి ఆశీర్వచనాలు ఇచ్చినంత మాత్రాన్ని వచ్చేవాడు. మన బుద్ధి సరిగ్గా లేనప్పుడు బ్రహ్మదేవుడు ఆశీర్వదించినా ఏం జరగదు. ఇక్కడ మన బుద్ధి సరిగ్గా ఉండాలి. స్వయం మహేశో శ్వశురో నగేశక. అందుకే ఒక ప్రాచీన కవి చమత్కారంగా, శివుడికి పట్టిన యోగం చూడండి, మీకందరూ ఎందుకు, అయినా పార్వతీదేవి ఆయనతోనే కాపురం చేస్తుంది కదా, కాస్త ప్యాకేజీ తగ్గినంత మాత్రాన మీకెందుకు విరక్తులు వస్తున్నాయి. స్వయం మహేశో శ్వశురో నగేశక సఖాధనేశక. స్వయం మహేశో శ్వశురో నగేశక సఖాధనేశక తనయో గణేశక తదాపి భిక్షాటనమేవ శంభోః తదాపి భిక్షాటనమేవ శంభోః. బలీయసి కేవలమీశ్వరేచ్ఛ బలీయసి కేవలమీశ్వరేచ్ఛ. ఈ కొత్త సంవత్సరంలో నేను మీకు ఇవ్వగలిగిన ధైర్యం ఒకటేనమ్మా, ఇది జరుగుతుంది అది జరుగుతుందని నేను ఆశీర్వదించడానికి రాలేదు ఇక్కడికి, జరుగుతుందని గ్యారంటీలు ఏం లేవు ఇక్కడ. మన ప్రవర్తనను బట్టి ఏదైనా జరుగుతుంది కానీ ఆశీర్వచనాలను బట్టి జరగవండి. దయచేసి ఈ పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. ఆశీర్వచనాలు కేవలం గౌరవం కోసం అంతే. మీరు నమస్కారం చేయడం, పెద్దలు ఆశీర్వదించడం గౌరవం కోసం అంతే. దానివల్ల ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు, అలాగనే అది మానక్కర్లేదు, దాని పరిమితి దానికి ఉంది. మనం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఏదైనా అవ్వదు అనిపిస్తే గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటా, పెద్దవాళ్ళని ఆశీర్వదించడం, మనోధైర్యం వస్తుంది, అప్పుడు పనిచేస్తుంది ఖచ్చితంగా. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కదా, ఇంట్లో అమ్మమ్మ గారు తాతయ్య గారు ఉండి చేయి బాబా నీకెందుకో నేను ఉన్నాను కదా, నీ తరఫున నేను జపం చేస్తున్నా అంటాడు ఆయన, అదో ధైర్యంగా ఉంటుంది కదా. అందుకని ఖచ్చితంగా తాతగారికి దండం పెట్టాలి, ఆయన ఆశీర్వచనం తీసుకోవాలి. కానీ రాకపోతే తాత యు ఆర్ వేస్ట్ అంటే కుదరదు. ఇక్కడ నీకు సీటు రాకపోతే ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎంసెట్ రాస్తాడేంటి. అందుకే దేవతల జీవితాల నుంచి మనం ఎలా గ్రహించాలి, శివుడు ఎటువంటి వాడు, స్వయం మహేశక మహేశ్వర పరమేశ్వర మహా ఈశక మహేశ గుణసంధి, అంతకంటే ప్రభువు లేడు ప్రపంచంలో. స్వయంగా నారాయణ మహర్షి, విష్ణుమూర్తి యొక్క అంశ కదా నారాయణ మహర్షి అంటే ఎవరండి, భారతం అనుశాసన శాంతి పర్వంలో ఉంటుంది ఈ మాట. నరనారాయణులు ఇద్దరూ తపస్సు చేస్తున్నారట, నారాయణ మహర్షి తపస్సు చేస్తున్నట్ట. నరుడు తపస్సు నారదుడికి ఆశ్చర్యం కలిగించాల, నరుడు కదా చేస్తాడులే అనుకున్నాడు. నారాయణుడు కూడా తపస్సు చేస్తుంటే ఆసక్తి కలిగి నారాయణ మహర్షి దగ్గరికి నారదుడు వచ్చి నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు అన్నట్టు, నీకెందుకు అన్నట్టు. అంటే నువ్వే దేవుడు కదా, నువ్వు స్వయంగా విష్ణువు కదా, ఎవరి గురించి చేస్తున్నాడే నేను అనుకుంటున్నావయ్యా, నేను అనుకోవట్లేదు, నేనే దేవుడిని, లోకానికి అంతటికీ ఆత్మని నేను, నాకు ఆత్మ పరమశివుడు అని చెప్పాడమ్మా నారాయణ మహర్షి స్వయంగా. ఇప్పుడు ఎవరిని తక్కువ చేస్తాం, ఎవరిని ఎక్కువ చేస్తాం, భారతం శాంతి పర్వంలో ఉన్న మాట చెబుతున్నాను నేను. లోకానికి అంతటికీ ఆత్మ నేను, నాకు ఆత్మ పరమశివుడు, ఆయన గురించి చేస్తున్నా అన్నాడు ఆయన. నారదుడు సంతోషించి నాకు తెలుసు ఈ మాట లోకానికి చెప్పాలంటే నేను నుంచి ఖాయం చేసుకోవాలి కదా అని వెళ్ళాడు. ఓ మాట నువ్వు చెబితే ఖాయం అవుతుంది, లేకపోతే నేను చెప్పానంటారు అని వెళ్ళాడు ఆయన. అది శివుడి ఖ్యాతి. స్వయం మహేష్, ఆయన స్వయంగానే నారాయణుడి కంటే ఎక్కువ విలువ ఉన్న ప్రభువు. శ్వశురో నగేశకపోని ఐశ్వర్యామన తక్కువ వాళ్ళ మావగారు ఎవరు, హిమవంతుడు. హిమవంతుడు అంటే ఎటువంటి వాడు, అనర్ఘరత్న ప్రభవస్య యస్య హిమం న సౌభాగ్య విలోపి జాతం ఏకోహి దోషో గుణసన్నిపాతే నిమజ్జతి ఇందోకిరణేష్వివాంక. కాళిదాసు చెబుతాడు, పెళ్లి సంబంధాల్లో చాలా ఉపయోగిస్తుంది.
ఈ హిమవంతుడు ఎటువంటి వాడు? అనర్ఘరత్న ప్రభవశ్య. ఆయన గుహలన్నింటిలోనూ ఒక్కొక్క గుహలోనూ కోట్లు విలువ చేసే రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు ఉంటాయి. హిమోత్పర్వత గుహల్లో సహజంగా పుడతాయి. ఆ మట్టిలోంచి పుట్టి రకరకాల మార్పులు చెంది రసాయనిక చర్యలు జరిగే కదా. అన్ని బంగారం సహా, వజ్రం సహా అన్నీ మట్టి నుంచి ఏర్పడినవేనండి, ఆకాశం నుంచి ఏది రాలేదు కదా. ఇదేదో ఇన్ని డిగ్రీలు ఉష్ణోగ్రతలో వేడెక్కితే ఒకటి వెండి అవుతుంది, ఇంకొంచెం ఎక్కువ అయితే బంగారం అవుతుంది, దానికే ఉంది. ఇంకా బాగా మసిబొగ్గులు అయిపోతే ఏం కాదండి, వజ్రం అవుతుంది. కర్బనమే వజ్రమైంది, బొగ్గే వజ్రమైందండి, బొగ్గు వజ్రమైందండి. మనం కావండి, మనకు నమ్మకం లేదు కానీ బొగ్గు వజ్రమైంది. ఏ మనిషిని మనకి పనికి మాలినవాడు అనకూడదు. వాడు ఏదో నాటికి గొప్పవాడు అవుతాడు. ఆ గొప్పవాడయ్యే వాతావరణం వాడి దగ్గర కల్పించడమే తల్లిదండ్రుల పని. వీడేమవుతాడన్న బంధువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరేమనకూడదు. అలాగా ఒకనాటికి వాడే అవుతాడు. మనం ఏం చేయాలి? బంధువులుగా మిత్రులుగా ఆ అవ్వడానికి వీలైన అవకాశ వాతావరణం అది కల్పిస్తే చాలు, అక్కడి నుంచి వాడు అందుకుంటాడు. మన ఆ వాతావరణ కల్పన వరకే మనపైన ఆపైన భగవంతుడు చేయాలి. ప్రయత్నము ప్రార్థన రైలు పట్టాలలాగా రెండు కలిసి సాగాలి. ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. రైలు పట్టాలే, ఓ పట్టాతో రైలు నడవదు కదా. అందుకే ఓ పట్టాలు అర్థం కాడు, ఓ పట్టాలు అర్థం కాడు అంటాడు. అంటే వాడు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఎలా అర్థమవుతాడో వాడికి రెండు పట్టాలు ఉంటాయి. అంతే, ఒక పట్టాతో రైలు నడవనంటే ప్రయత్నంతో కేవలం పొందలవు, ప్రార్థనతో కేవలం భగవంతుడు చెప్పిన వాడు ప్రయత్నము ప్రార్థన రెండు పట్టాల్లో సాగాలి. ప్రయత్నం చేస్తూ ఉండు, పూర్తిగా అన్ని రకాల ప్రయత్నం చూశారు, మనస వచస అంతా. ప్రార్థన కూడా మారదు. ఎందుకంటే సమాజంలో పరిస్థితులన్నీ మన చేతుల్లో లేవు కదా. పరిస్థితులు గుప్పెట్లో ఉండాలంటే ఒక్కటే మాటమ్మా, గుర్తుపెట్టుకోండి, మీ ధైర్యం కోసం చెబుతున్నా. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలండి. ఖచ్చితంగా పరిస్థితులు మన చేతికి వచ్చేస్తాయి. నీ చేతికి వచ్చేస్తాయి, కృష్ణుడి చేతికి పగ్గాలు వచ్చినట్టు అంతే. నమశివాయ 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 మానకూడదు. పరిస్థితుల గురించి ఆలోచించద్దు, శివుడి గురించి ఆలోచించు. ఆ పరిస్థితులు ఆయన చూసుకుంటాడు. బ్రహ్మదేవుని వేసేసిన వాడికి ఈ బోడి పరిస్థితులు లెక్కేట ఇక్కడ. అంతే, ఆయన తలుచుకుంటే రత్నాలు వాళ్ళ మామగారు పంపించగలడు. శ్వేశురో నగేశక హిమాలయ పర్వతం అనర్ఘరత్న ప్రభవశేష్. కానీ అక్కడ పెద్ద లోపం ఏమిటి? ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, సంత మనం వెళ్ళడానికి లేదు. హిమాలయ పర్వతాల మీద అంత మంచు ఎందుకు కురుస్తుంది? అలా కురవకుండా మనకు అది విహార ప్రదేశం అయిపోయింది. ఆ రత్నాలన్నీ మన ఇంట్లో ఉండవు, మనం తక్కువ వాళ్ళం ఏంటి? ఇక్కడ మొత్తం బస్తాలతో పట్టుకొచ్చేస్తాం, హైదరాబాద్ మార్కెట్లో అమ్మేస్తాం. అందుకే అక్కడ భగవంతుడు వెళ్ళడానికి లేకుండా శుభ్రంగా మంచు 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 మంచు. మనం అంతకంటే తెలివైన వాళ్ళం. ఎలా వెళ్ళాలి? హెలీప్యాడ్, హెలికాప్టర్. దిక్కుమాలిన ఆలోచన అంటే ఇదే. హెలికాప్టర్ మీద వెళ్ళిపోవాలండి అమర్నాథ్, నాకు అర్థం కాదు, అంత అవసరమా? కానీ మనం వెళ్ళడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటో తెలుసా? ఈ యాత్రల పిచ్చి మనకే ఎక్కువండి. వీడు కోట్లు గడించాడు కాబట్టి వీడి పెళ్ళానికో 3 లక్షలు, వీడికో 3 లక్షలు, లంబు జంబూల్లో ఉన్న వీళ్ళ పుత్రద్వయానికి 6 లక్షలు పెట్టి మొత్తం హెలికాప్టర్ పెట్టి డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళిపోతారండి. అక్కడ వీళ్ళు ఇలాంటి సన్నాసుల కోసం హెలిప్యాడ్లు నిర్మించారు. అక్కడ మైళ్ళ దూరం చప్టా చేసి పారేశారు, కొండల్ని పగలగొట్టేశారు, గనులు తవ్వేశారు. మొత్తం పర్యావరణం పాడైపోయి ఉత్తరాఖండ్ మునిగిపోవడానికి సిద్ధంగా ఉందమ్మా. పరమ పుణ్యక్షేత్రం మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు మన కారణంగానే. తగ్గించండి యాత్రలు, తగ్గించండి. ఇంట్లో కూర్చుని జపం చేయండి, మీకు అన్నీ జరుగుతాయి హాయిగా. ఊరికే వెళ్ళిపోకండి. ఇక్కడ ఎవరైనా ఏదైనా చెప్పగానే బస్సు చేసుకు వెళ్ళిపోవడమే. ఇంకే దొరకడు కాబట్టి టూరుకొని, లేకపోతే మీరు చంద్రుడు చూడడానికి కూడా వెంటనే బస్సు చేసుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది అవగాహన. ఆకాశానికి ఏమైనా బస్సు ఉందండి, గరికపాటి ట్రావెల్స్ అని అంటే మరి నన్ను కూడా రమ్మంటారు అక్కడ. ఈ బస్సు చేసుకెడితే అయ్యేది కాదండి, ఇది మనసులో మార్పు రావాలి. ఇక్కడ ఆ ప్రదేశాన్ని చూస్తే ఈవిడ పురాణ కథలు విన్నప్పుడు దయచేసి 2 ప్రశ్నలు వేయకూడదు, 2 ప్రశ్నలు మానకూడదు. 2 ప్రశ్నలు వేయకూడదు ఏమిటంటే ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది. ఇట్స్ అన్నెసెసరీ, అడక్క విషయం అసలు. ఇట్ ఈస్ సింబాలిక్. ప్రతి పురాణ కథ సింబాలిక్. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది నీకు అనవసరం. ఏం అడగాలి? ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని అడగాలి. అప్పుడు తెలుస్తుంది ఏం జరిగింది. గిరిజా కళ్యాణం జరిగింది, ఎందుకు జరిగింది? పరమ నిరాడంబరంగా ఒకరినొకరు అవగాహన చేసుకుని జరిగింది. కాబట్టి ఇప్పటికీ మనుషుల పెళ్ళిళ్ళు ఎవరైనా అయితే, వృద్ధ దంపతులు ఎవరైనా 80 ఏళ్ళ వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారమ్మా అని ముందు తాంబూలం వాళ్ళకి ఇప్పిస్తారు. అంచేది గిరిజా కళ్యాణం జరిగితే ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అది విషయం కాదండి. ఇక్కడ ఎందుకు జరిగింది? పరమ నిరాడంబరంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి జరిగింది. ఒకరి కోసం ఒకరు తాపత్రయపడ్డారు. పరస్పర తపస్సంపత్ పరస్పర ఫలాయితో అంటారు అర్ధనారీశ్వరుల గురించి. వారు ఒకరి కోసం ఒకరు తపస్సు చేశారట, ఒకరికొకరు ఫలితాన్ని ఇచ్చారట. అంటే పార్వతి తపస్సు చేస్తే శివుడు ఫలితాన్ని ఇచ్చాడు, శివుడు తపస్సు చేస్తే పార్వతి ఫలితాన్ని ఇచ్చింది. ఆవిడేం తక్కువది కాదు. అటువంటి దంపతులు అయ్యారు వాళ్ళు.
అటువంటి స్వయం మహేశు శ్వశురో నగేశ మామగారు హిమవంతుడు. అక్కడ ఎప్పుడు మంచు కురుస్తుంది, కానీ మంచు కురుస్తుంది కదా అని చెప్పి హిమాలయాలకు వెళ్ళడం మానేయలేదు కదా, మనం వీలైతే నడిచేనా పెడుతున్నాం కదా. అలాగే 1-2 లోపాలుంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఆక్షేపించి సంబంధాలు వదిలేయకూడదమ్మా, కలుపుకోవాలి, ఏదో రకంగా కలుపుకోవాలి. దుర్వ్యసనాలు ఉంటే తప్పు. దుర్వ్యసనాలు ఉంటే పిల్లని ఇవ్వక్కర్లేదు. ఇంకో మాట కూడా చెప్పాలి, పిల్లాన్ని కూడా ఇవ్వక్కర్లేదు. ఆడాళ్ళు కూడా బాగా అభివృద్ధి చెందారు. అన్ని వ్యసనాలు యువకుల్లో ఉన్నవన్నీ యువతుల్లో కూడా ఉన్నాయి. నమశివాయ. డ్రింక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్న వాళ్ళు ఆడాళ్ళే ఎక్కువ, పోలీసులు చెబుతున్నమాట. అంచేత ఇప్పుడు మగపిల్లలు కూడా మీ అమ్మాయికి ఏమైనా ఉన్నాయా వ్యసనాలను అడగాలమ్మా, తప్పేం లేదు. మన బాధ్యత. పిల్లాడు బతుకు పాడు చేసుకుంటామా? నాకు తెలుసున్న కదే ఒకటి ఉంది, పేర్లు అనవసరం, విషయం చెప్పుకోవాలి, జాగ్రత్త పడాలి కదా. పెళ్ళి అయింది బాబో పెద్ద ఈ మగపిల్లాడు తండ్రికి చాలా మెహర్బాని, ఆయన ఎవరన్నా పొగిడితే చాలా ఇంకా తట్టుకోలేడు. ఆడపిల్ల తల్లిదండ్రులు గమనించి బాగా గాలి కొట్టారు. ఇంకేం మాకేం వద్దండి కొబ్బరి బండం పిల్ల అని మొదలెట్టాడు. ఇక్కడ గమనించారు వాళ్ళు. మొత్తం ఖర్చులన్నీ ఈయన చేత పెట్టించేశారు, పెళ్లి చేసేసారు, అయిపోయింది. పిల్లని ఎక్కడికి పంపేశారు. అమ్మాయి ఉద్యోగం చేయట్లా. ఫోన్లేండి మావాడు చేస్తున్నాడు కదా, ఈ పిల్లాడికి 4 లక్షల ప్యాకేజీ నెలకి, వాడు బ్రహ్మాండమైన చదువు. కాపురానికి వచ్చింది 15 రోజులు తర్వాత వచ్చాక 15 రోజుల వరకు ఏ రోజు 11 గంటల ముందు లేవలేదు ఆవిడ. అత్తగారికి ఆశ్చర్యం, పాపం 4 రోజులు చేసింది, 5 రోజులు చేసింది, 11 రోజులైనా 15 రోజులైనా లేవట్లేదురా అని కొడుకుతో చెప్పింది. తర్వాత రూమ్ అంతా పని మనిషి వెతుకుతుంటే నాకేవో ప్యాకెట్లు దొరకాయని పట్టుకొచ్చింది. అవి డ్రగ్స్ అమ్మా, అవి డ్రగ్స్. కొత్త పెళ్లి కూతురికి 15 రోజులకు బయటపడింది. ఇప్పుడు ఏం చేయాలి? అలవాటు అది. ఏదో రకంగా భరించి నచ్చ చెప్పి అంత ఏం నీకు వినరండి ఇక్కడ. అంతవరకు వెళ్ళిపోయాక ఎవడో వినండి ఇక్కడ. సిగరెట్ కాల్చేవాడు నచ్చ చెబితే వింటాడు, మద్యం వాడైనా వింటాడేమో. డ్రగ్స్కి వచ్చిన తర్వాత ఇంక కుదరదండి, అది అయిపోయింది. అది ఇంక వాడు తల్లి ప్రాణం తండ్రి ప్రాణం తీసేస్తాడు ఇంకా డబ్బుల కోసం. చివరికి తెలిసి పట్టుకుని గొడవలు పెడితే ఎదురు తిరిగి కేసు పెట్టింది. అత్తామామలు నన్ను ఏడిపించారు, గృహహింస. ఇంకా ఆడపడుచు లేదు పాపం, లేత ఆవిడ మీద కూడా పెట్టింది. పెద్ద గొడవ అయిపోయి 2 ఏళ్ల వరకు కోర్టులో నడిచి చివరికి ఆ అమ్మాయిని పోలీస్ కేసు నుంచి విడిపించడానికి 2 కోట్లు, కోర్టు కేసుకి 2 కోట్లు, 4 కోట్లు అయిందమ్మా ఈ మావగారికి, 4 కోట్లు. ఇప్పుడు దీని ప్రభావం ఏంటంటే ఈ పిల్లాడి కారణంగా వాడు తమ్ముడు నేను పెళ్లి చేసుకోనని చెబుతున్నాడు. అమ్మో నాకు పీడకలు వస్తుంది నాన్న, నాకొద్దు, నేను ఇలాగే గడిపేస్తా, రామకృష్ణ మఠానికి వెళ్ళిపోతా. ఇదండి అమ్మాయిల పరిస్థితి, అబ్బాయిల పరిస్థితి. ముందు ఎంక్వైరీ చేసుకోకపోతే చిన్న లోపాలుంటే వదిలేయించండి. అమ్మాయి ఎక్కువ కాస్త కొంచెం వాగుడుకాయండి, మాట్లాడు, పర్వాలేదమ్మా, మనం మాట్లాడడం మానేస్తాం, అవే వింటాం, ఏముంది దీనికి. ఒకళ్ళు మానేస్తే అయిపోయాయి, ఒకళ్ళు పెద్ద సౌండ్ బాక్సు, ఒకళ్ళు మౌనమూర్తి, అయిపోయాయి. మాట్లాడేయండి. దానివల్ల మాట్లాడే వాళ్ళకే నష్టం. వాళ్ళ విషయాలు మనకు తెలిస్తే మన విషయాలు ఏమీ తెలవు. వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారంటే అది వాళ్ళకే నష్టం. అన్నీ బయట పెట్టుకొని అవన్నీ పెద్ద విషయాలు. కొంచెం ఖర్చు పెడతారు, పర్వాలేదు, నచ్చ చెప్పచ్చు, డబ్బు అందకుండా చేయొచ్చు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా డబ్బు అందకుండా చేయొచ్చు. కొంచెం ఏదో అహంకారం, అది కూడా కాస్త నచ్చ చెప్పచ్చు. కాస్త 2 మొట్టికాయలు పెడితే అన్నీ తగ్గుతాయి. అహంకారం పెట్టి ఉప్పు కారం కూడా తగ్గుతుంది. ఇవి కాస్త సర్దుకోవచ్చు. కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోవడాలు, మధ్య దుర్వ్యసనాలు ఉండాలి, సర్దుకోవాల్సిన విషయాలు కాబట్టి అవి. లైంగిక బంధంలో అంకిత భావం లేకపోయాక పెళ్లి దేనికి పని లేక, అది కూడా చాలా తేలికైన విషయాలు మాట్లాడదండి అక్కడ. అలాగే దుర్వ్యసనాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పిల్లని ఇయ్యమమ్మా, దుర్వ్యసనం ఉందంటే ఇయ్యం, జీవితాంతం మనం ఉండిపోతుంది, వాడిని నష్టం లేదు. పిల్ల గొంతుకు వస్తామా, వీడు మాంతాడా, అలవాటు పడిన వాడు మాట్లాడండి. అందుకని హిమవంతుడు చెబుతున్నాడు ఇక్కడ. హిమవంతుడి గురించి చెబుతూ శ్వశురో నగేశ, ఆయన మామగారు చాలా ధనవంతుడు అండి, కావాలంటే ఆయన ఇవ్వకండి. ఈయన మహేశ్వరుడు, ఆయన నగేశ్వరుడు, శ్వశురుడు స్వయంగా మామగారు. అంతేకాదు ఆయన సంబంధం సఖ ధనేశ, ఆయన మిత్రుడు కుబేరుడు. కుబేరుడు కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? కుబేరుడు ఆయన పాదసేవకుడు. కుబేరుడు నిత్యం కైలాసానికి వెళ్తాడు, మళ్ళీ తిరుపతి కొండకు కూడా వస్తాడు, రోజు వస్తాడు, డైలీ అటెండెన్స్. తిరుపతి కొండకు వస్తాడు, కైలాసానికి వస్తాడు. ఎందుకు తెలుసా? కైలాసానికి వచ్చి ఐశ్వర్యం నాకు ఇమ్మని అడుగుతాడు. ఎందుకంటే కుబేరుడికి ఐశ్వర్యాన్ని శివుడు ఇచ్చాడు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం. వెంకటేశ్వర స్వామి కొండకి ఎందుకు వస్తాడో తెలుసా? నా బాకీ సంగతి ఏంటని అడగడానికి వస్తాడు. మరి ఆయన పెళ్లికి అప్పిచ్చాడు కదా, ఎప్పటికీ బాకీ కట్టలా, వడ్డీ కాసులు వాడు. మనం ఎన్ని ఇస్తున్నాయని లోపలెట్టేసుకోవడం కానీ బాకీ కట్టలేదు పాపం. అందుకని కుబేరుడు తిరుపతి కొండకి వెళ్తాడు బాకీ వసూలు చేసుకోవడానికి, కైలాసానికి వెళ్తాడు ఎందుకంటే ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకోవడానికి. ఆయనకి ఏం అక్కర్లేదు, ఈయనకి ఏం అక్కర్లేదు. సఖా ధనేశక, కుబేరుడు స్వయంగా సఖుడు ఆయనకి. ఇంత వాడయండి భిక్షమెత్తుకోవడం ఏంటి? పైగా తనయో గణేశక, కుమారులు ఏమైనా తక్కువ వాళ్ళ?
6 రోజుల వయస్సులోనే తారకాసురుని చంపినటువంటి కుమారస్వామి రెండవ కుమారుడైతే యావత్తు గణాలకి అధిపతి అయిన గణాధిపతి లోకపూజ్యుడైన వాడు ఆయనకి పెద్ద కొడుకు. ఏం లోటు ఉందండి ఆయనకి? స్వయం మహేశక శ్వశురో నఘేశక సఖా ధనేశక తనయో గణేశక తథాపి భిక్షాటనమేవ శంభో. అయినా 7 సంవత్సరాల పాటు శివుడు భిక్షాటనం ఎత్తుకోవడం మానేశాడా? బలీయసి కేవలం ఈశ్వరేచ్ఛ. పోనీ అదేమన్నా ఆయన అనుకుంటే జరిగిందా? బ్రహ్మదేవుడిని ఈవిడ కేసు చూడమని ఆయన చెప్పాడా? చూశాడు కదా అని వేసేసాడు. వేసినందుకు ఈ గొడవంతా వచ్చింది. ఆయనకి పడింది ఏదో ఆయన అనుభవించాడా లేదా? జీవితంలో మనం తప్పు చేస్తే మనకి పడినవి మనం అనుభవించాలి, దాన్ని మార్చేద్దామని చూడొద్దు. అంతటి వాడు కూడా ప్రాకృతికమైన ప్రకృతిపరమైన జీవితంలో ఒక పరిణామాన్ని అనుభవించాడా లేదా? మనం ఎందుకంటే జాతకాలు మార్చేద్దామని చూస్తున్నాం ఇక్కడ. నీకు అష్టమశని ఉంది, రాహుకాలం ఉంది, యమగండం ఉందని చెప్పారు. చెప్పనేయండి. మీరు అష్టమశని నడిచే వరకు నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని రోజు ఉదయం అరగంట సాయంత్రం అరగంట జపం చేయడమా అష్టమశమి అష్టమ దిక్కులకు పారిపోతుందమ్మా, అనుమానం లేదు. శివుడు కరుణటువంటిది. దీనికోసం యజ్ఞాలు యాగాలు ఏం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని. అది పరమేశ్వరుడు కరుణ. దాన్ని మనం నమ్ముకోగలగాలి. అందుకని వాటి మీద వీటి మీద ఆధారపడితే డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇక్కడ అనవసరంగాను. అందుకే పార్వతీదేవి ఎటువంటి వాడిని చూసి ఎంచుకుందో అటువంటి పెళ్లి కొడుకునే మనం ఎంచుకోవాలి. ఇప్పుడు భారతంలో ఒక మంచి శ్లోకం చెబుతాను నేను. ఈ మధ్యనే చదివాను అనుశాసనిక పర్వంలో. శుభ్రంగా సంబంధాలు నిలబడాలంటే ఇది బాగుంటుందిరా, నాకు లోకక్షేమం కావాలి కదా అనుకున్నాను. సంబంధాలు నిలబడాలంటే పెళ్లి కొడుకు నుంచి కానీ పెళ్లి కూతురు నుంచి కానీ ఏమి ఎంచుకోవాలి? అనన్య స్త్రీజన ప్రాజ్ఞక హ్యప్రవాసీ ప్రియం వదక స్వరూప సమ్మతో వీరక శీలవాన్ భోగభుక్షవి. ఎన్ని లక్షణాలు చెప్పాడు చూడండి. అనన్య స్త్రీజనక ప్రాజ్ఞక అప్రవాసీ ప్రియం వదక స్వరూపక సమ్మతక వీరక సుమ్మత శీలవాన్ భోగభుక్షవి. 10 లక్షణాలమ్మ. ఈ 10 పెళ్లి కొడుకులో ఉన్నాయా? అప్పుడు శివుడు లాంటి పెళ్లి కొడుకు మీకు దొరుకుతాడు. అప్పుడు అమ్మవారి లాంటి పెళ్లి కూతురే మీకు దొరుకుతుంది. సంబంధాలు బాగుండాలంటే ఎంపిక ఇది. ఏం చెబుతున్నాడు? మొదటే అనన్య స్త్రీ జనక, వేరే స్త్రీకేసి కన్నెత్తి చూసే లక్షణం కూడా ఉండకూడదు ఆ అబ్బాయికి అమ్మాయికి కూడా. చూసుకో, అది ఎంక్వైరీ చేసుకో. వీళ్ళు అసలు ఆ మాట మాట్లాడమండి ఎవరో కూడాను. ప్యాకేజీ ఎంత, ప్రమోషన్ వస్తుందా, ఏ కంపెనీ, ఇంకొంచెం బెటర్ కంపెనీలో చేరకపోయావా, ఇదే గొడవ ఎంతసేపు ఇక్కడ. ఇక బెటర్ అంటే ఇంకా డబ్బులు ఇంకా డబ్బులు ఇంకా డబ్బులు. అన్ని డబ్బులున్నాయి, ఇవాళ మనశ్శాంతి లేదు ఏ కుటుంబాల్లో. అందరికీ లక్షలు 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 జీతాలు ఉన్నాయి, మనశ్శాంతి లేదండి. మళ్ళీ దీనికి కౌన్సిలింగు అదో తంటా ఇక్కడ. మనశ్శాంతి కలగాలంటే ఎంపికలోనే జాగ్రత్తగా ఉండాలి. ముందు లక్షణం అనన్య స్త్రీ జనక. ఈ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ వేరే స్త్రీలకేసి వేరే పురుషులకేసి చూసే లక్షణం ఉండకూడదు. 4గురిని పంపించి ఎంక్వైరీ చేయాలి, ఆపాలి. అందుకే పెళ్లి సంబంధాలు ఊరికే రేపు చూసుకోవడం ఎల్లుండి చేసేసుకోవడం కుదరదండి. 3వ రోజు విడాకులు అయిపోతాయి. ఆపాలి ఆపాలి ఆపాలి. తాంబూలాలు అయ్యే వరకు ఆపాలి. తాంబూలం అయ్యాక ఇంక ఆపకూడదు. 1 నెలలోపు 2 నెలలలోపు చేసేయాలి. ఎందుకంటే రకరకాల మాటలు వచ్చేస్తాయి అక్కడ. కుదిరిపోయిందనే సరికి మన బంధువుల్లోనే కొంతమందికి అసూయకుంటుంది. దానికి అంత సంబంధం రావడం ఏంటి, చెడగొట్టు అంటాడు అవడం. అంటే తాంబూలాలు అయ్యాక ఎప్పుడు నెల ఎక్కువ 2 నెలలు పైగా ఈవేళ ఆపక్కల. ఎందుకంటే అన్నీ డబ్బుతో దొరుకుతున్నాయి. పెద్ద మనం ఇదివరకులాగా 6 నెలల ముందు ఆవకాయ పెట్టాలి, అప్పడాలు పెట్టాలి, మా మేనత్త రావాలి, అవి ఏం లేవు ఇక్కడ. అటువంటివి ఏమీ లేవు. ఆవకాయ కూడా ఈవెంట్ మేనేజర్కి చెబితే శుభ్రంగా క్రీస్తు పూర్వం ఆవకాయ పట్టుకొచ్చి ఇస్తాడు వాడు. ఈవెంట్ మేనేజర్కి చెబితే దొరకందంటూ లేదు. ఒకవేళ పెళ్లి కూతురు కనబట్టలేదంటే అనదర్ పెళ్లి కూతురు ఈజ్ రెడీ అంటాడు వాడు. అన్నిటికీ ఈవెంట్ మేనేజర్లు ఉన్నారు. నాకు ఎవడో మనం ఫోన్ చేసి నవ్వొస్తుంది తలుచుకుంటే ఫోన్ చేసి, నేను ఈవెంట్ మేనేజర్ అండి మీ ప్రవచనం పెడతా ఉన్నా. నాకు ఈవెంట్ అనే మాట వింటే ఒళ్ళు మండిపోతుంది, ఎప్పుడు చేయకు ఫోన్ అని చెప్పి. ఈవెంట్ మేనేజర్ నా ప్రవచనం పెడతాడా? నేను దేవాలయాల్లో ఉత్సవాల్లో మాట్లాడుతాను. ఈవెంట్ ప్రోగ్రాం కాదు అసలు. ఈవెంట్ అనే మాట ఇట్స్ నాట్ అన్ ఈవెంట్. జీవితాన్ని మొత్తం నడిపించేటువంటి ప్రబోధం నాది, ప్రవచనం కాదండి నాది ప్రబోధం ఖచ్చితంగా. ఇట్స్ నాట్ అన్ ఈవెంట్. అదేదో ఒక ఈవెంట్, ఒక సంఘటన, దానికి ఒక మేనేజర్. సుధీర్ గారు ఎంత ప్రయత్నం చేశాడో, ఎంత తాపత్రయపడ్డాడో అడగండి, ఎందుకు ఒప్పుకున్నాను. గొళ్ళపల్లి వారు బంధువుని చెప్తే ఒప్పుకున్నాను. ఎరగవరం పండితులు అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళందరూ గణపాటీలే. అక్కడ ఉన్నారు చూడండి మనవాళ్ళు, 3వ తరం వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ గణపాటీలు. వాళ్ళ కొడుకులు గణపాటీలు, అల్లుళ్ళు గణపాటీలు. అది ఆశ్చర్యం. అలాంటి కుటుంబం ఉండదండి దేశంలో.
ఎరగవరం ఘనపాటీలు అంటే గొల్లపల్లి ఆంజనేయ ఘనపాటి గారి పిల్లలు 6 ఘనపాటీలు, అల్లుళ్ళు అంతే. ఈ ఏమనాలి ఆ సంస్కారాన్ని, అమ్మాయిల్ని అబ్బాయిల్ని. అందుకని ఎరగవరం గొల్లపల్లి అని పేరు వినపడితే 2 చెవులు పవిత్రం అయిపోతాయి. నేను వచ్చేస్తున్నాను వెంటనే అన్న. అంతే. పండిత కుటుంబం అది, వాళ్ళు అలాగే నిలబడ్డారు ఇప్పటికే. అంతే. ఆ ఇంట్లో పూర్వం వేదకాలం నాడు ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలాగే ఉంటుంది. ఆ స్త్రీలందరూ అలాగే ఉంటారు. కచ్చాపోస కట్టుకునే వంట చేస్తారు. వాళ్ళ ఆచారమే వాళ్ళది, వాళ్ళ పద్ధతి వాళ్ళది. డబ్బుల కోసం ఆశపడరు, ఎదుస్తే అదే వస్తుంది. అది చూసి నేను సుధీర్ గారు తప్పకుండా వస్తానండి, ఈ హైదరాబాదే కదా, దాంట్లో ఏముంది. అంతేకాని ఊరికే ఎవరో ఫోన్ చేసేసి రమ్మంటే అలా వెళ్ళిపోండి. ఇక్కడ ఈవెంట్ పెడతారా? ఇట్స్ నాట్ అన్ ఈవెంట్. ఈవెంట్ ఏమిటండి? ఈవెంట్ మేనేజర్ నాకు ఫోన్ చేయడం ఏంటి? అసలు వాడు ఎవడో వాళ్ళు ఫోన్ చేస్తే ఏమైనా ఆలోచిస్తాం. ఈవెంట్ మేనేజర్ అంటే నేను ఒక కాంట్రాక్ట్ పేరు మనిషిని అయ్యాను అక్కడ. వీడు తీసుకెళ్ళి ఒక హోటల్లో పెడతాడు, ఇంక వాళ్ళు ఎవరు రారు అక్కడికి. అసలు వాడు రారు ఇక్కడ. వీడి కాళ్ళు పెట్టుకోవాలి నేను ఇక్కడ. అంత తేలిగ్గా భావించద్దండి విషయాల్ని. అది లెక్క. అందుకని ఇలా ఉన్నటువంటి వాడు నిలబడాలంటే మనం ముందు చూసుకోవలసింది అనన్య స్త్రీ జనక, వేరే సంబంధాలు పెళ్లి కాకముందు ఏర్పడుతున్నాయండి ఇవన్నీ. సహజీవనాలు, వల్లకాడు మాటలన్నీ వచ్చేయండి ఇక్కడ. లివింగ్ రిలేషన్షిప్, ఏదో వ్యభిచారం అనే మాటకి ఎన్ని మాటలు పుట్టించేశారు అండి పదజాలాలు. వ్యభిచారం అది. పెళ్లి కాకముందు నీకు సంబంధం ఏర్పడుతుంది, వ్యభిచారం. ఒప్పుకో, తప్పు ఒప్పుకో. దాని కొత్త మాట వాడతావు, లివింగ్ రిలేషనా అంటే. మాదంతా పెళ్ళే కాపురాలు చేస్తున్నాం, డయింగ్ రిలేషన్ అని నాకు అర్థం కాదు. ఆ పెళ్లి కాకముందే ఎదవ సంబంధాలు పెట్టుకునేవాడు లివింగ్ రిలేషన్ అయితే, పెళ్ళే కాపురాలు చేసేవాడు డయింగ్ రిలేషన్ అండి. చచ్చి కాపురాలు చేస్తున్నాం మేము ఇక్కడ. దాన్ని వ్యభిచారం అంటారమ్మా, ఇంకో మాట అన్నేపోతాం. అప్పుడు పిల్లలు మానేస్తారు. ఎవరన్నా ఆ మాట అంటే వ్యభిచారం చేస్తున్నామని చెప్పండి అంతే. ఏ పదానికి ఏది వాడాలో అదే వాడాలి, అప్పుడే మానేస్తారు దాన్ని. దొంగతనం అనకుండా మనం ఏమంటామో తెలుసా? కొంచెం చేతివాటుతనం కాదమ్మా, 10,000 పోయాయి అక్కడ. నువ్వు చేతివాటు అని తినగా మాట దొంగతనం అంటారు దాన్ని. దొంగతనాన్ని దొంగతనమే అనాలి, అప్పుడు వాళ్ళు మానేస్తారు. పొగరబోత్తనమే అనాలి. కొంచెం అటు ఇటుగా ఏం కాదు, గట్టికంగా పొగరగానే మాట్లాడుతున్నాడు. ఇటు లేదు, అటే. దేనికి ఏ పదం వాడాలో, తిట్టు పదమైనా అదే వాడితే అప్పుడు ఆ పని ఆగిపోతుందండి సమాజంలో. దానికి గౌరవమైన పదం వాడేమనుకోండి, ఇది మామూలే అనుకుని చేసేస్తారు వాళ్ళు. చేయనివ్వకూడదండి అలాగా. అప్పుడే సమాజంలో సత్ప్రవర్తన నిలబడుతుంది. ప్రాజ్ఞక, అతనికి తెలివితేటలు ఉన్నాయి. ఇవాళ గమనించండి, యువకులు ప్రధానంగా, మీకు చదువున్నంత మాత్రాన ఉద్యోగం రాదు. ఉద్యోగం ఉన్నంత మాత్రాన్ని శాశ్వతం కాదు. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలా వద్దా? అందరూ చెబుతూనే ఉన్నారు కదా, స్కిల్ లేకపోతే తీసే కిల్. అంటే ఎప్పుడు ఉద్యోగంలో మనం నైపుణ్యం పెంచుకోవాలి. అది 5,000 ఏళ్ల క్రితం వ్యాసుడు చెప్పాడు. ప్రాజ్ఞక అంటే స్కిల్లే, నైపుణ్యం, ప్రజ్ఞ కలిగిన వాడే ప్రాజ్ఞ. నీ ఉద్యోగ సంబంధమైన ప్రజ్ఞను నువ్వు పెంచుకోవాలి, లేకపోతే ఉద్యోగం నిలబడదు ఇక్కడ. మేము ఉద్యోగాలు చేసిన కాలంలో ఆ గొడవ లేదమ్మా. ఓసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే ఏం పాఠం చెప్పకపోయినా మమ్మల్ని అన్నవాళ్ళు లేడు, ఇలాగే ఉన్నాం. పైగా మా ఉపాధ్యాయ ఉద్యోగం చాలా గొప్పది. డాక్టర్ గారి చేతిలో ఎవరిదైనా ప్రాణం పోతే వాడి మీద కేసు ఎడతారు. మేము కొన్ని 100 మందిని ఫెయిల్ చేసాం. వాడెట్టాడు కేసు? బాగా చదువు వస్తే మా ప్రజ్ఞ అన్నాం, పోతే వాడి కర్మ అన్నాం. ఉపాధ్యాయ ఉద్యోగంతో సుఖం ఇంకోట్లేదు. అందుకే నేను దాన్ని ఎంచుకున్నాను. 30 ఏళ్ల పాటు పనిచేసి విసుగొచ్చి మానేశాను. రిటైర్ అవ్వకముందు 50 ఏళ్ళకే మానేశాను, వద్దులే. ఇప్పుడు ఇది కూడా అంతే, చెప్పేస్తాను వెళ్ళిపోతాను, నాకేం బాధ్యత లేదు. దీనివల్ల ఎంతమంది బాగుపడ్డారంటే నేను ఎవడు చెప్తాడు ఇక్కడ? నేను రికార్డు తీసాను ఏమిటి, నాకు అనవసరం. సుఖమైన పని ఏముంది, గౌరవం. కానీ దాన్ని చదవాలి. ఎన్ని చదువుతున్నావు ఆలోచించండి అమ్మా. ఇప్పుడు ఎక్కడి నుంచి చెప్పాను నేను? ఇవాళ మీరు ఇక్కడ ఈ ప్రసంగంలో, ఈ 2 గంటల ప్రసంగంలో కనీసం 10 పుస్తకాల నుంచి వింటారు మీరు. ఒక పుస్తకం 10 గ్రంథాల నుంచి వింటారు. ఇప్పటికి 3 అయినా, ఇంకా 7 వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో కష్టం. ఇంట్లో ఇళ్ళని అడగండి, కూర్చొని ఎన్ని గంటలు కష్టపడ్డా. పొద్దున్న 10ంటికి మొదలెట్టాను పని, 1 గంట వరకు అదే పని. మళ్ళీ లేచి 3ంటికి అదే పని. మళ్ళీ 4:30 వరకు తయారయ్యే సమయం వచ్చేవరకు అదే పని. అన్నీ చదివి కంఠస్థం చేసుకుని బుర్రలో పెట్టుకుని, అది కూడా కాదు, సరదాగా నా తయారీ ఇదండి, ఇగో ఖచ్చితంగా పేపర్ మీద రాసుకుని సంక్షిప్తంగా ఇక్కడికి వచ్చాను. అక్కడికి అంతేగాని ఏదో శివపార్వతుల గురించి నాకు ఎప్పటికే తెలుసున్న విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడేయచ్చు, కాదనేవాళ్ళు ఎవరో. కానీ చెప్పింది చెప్పొద్దు, కొత్తవి చెప్పాలి. వాళ్ళు పాత చెప్పినా కొత్తగా చెప్పాలి, వినాలి. ఎందుకంటే ఇదివరకు విన్నవాళ్ళు ఉంటారు, ఎప్పుడు పాత క్యాసెట్ వేస్తున్నాడని మళ్ళీ పిలవరు, ఖాతాలు పోతాయి. తయారవ్వాలి. దీనికోసం నేను 28 అంశాలు చూసుకున్నానమ్మా. అందులోంచి 14, 15 ఏరి మీకు ఇక్కడ చెబుతాను. అవి కూడా 14 గ్రంథాల్లోవి, ఒక దాంట్లో కాదు. వెరైటీ. మైండ్ నీడ్స్ వెరైటీ. మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. అంటే దానికి కష్టపడాలి. ఇదేం సుఖంగా అయ్యే పని కాదు, ఇది ఊరికేం రావట్లేదు ఇక్కడ.
కానీ ఆ కష్టపడితే నా ఉపన్యాసం నాకు కొత్తగా ఉంటుంది, మీ మాట ఎలా ఉన్నా హాయిగా చెప్పగలుగుతాను. నాకు అది పాతగా ఉంటే అన్ని పాత మాటలే వస్తాయి. తాజాగా ఉండాలి. నీవు చేసే ఉద్యోగం కూడా నీకు కొత్తగా ఉండాలంటే నీ నైపుణ్యాన్ని నువ్వే పెంచుకుని, ఇవాళ నేను కొత్త టెక్నిక్ తెలుసుకున్న సాఫ్ట్వేర్లో మా క్లాసు మా కంపెనీలో ఎవరికి తెలియదు ఇదంటే నీకు ఎంత ఆనందంగా ఉంటుందా? ఆ ప్రయత్నం నువ్వే చెయ్యి. ప్రాజ్ఞ అది వరు లక్షణం. అనన్య స్త్రీ జన ప్రాజ్ఞ. ఇంకో మాట ఇవాళ మనమంతా హైదరాబాద్ వాసులైన వాళ్ళంతా నేర్చుకోవాలి. అప్రవాసి విదేశాల్లో ఉండేవాడికి పిల్లనే వద్దన్నారు. నమశివాయ. మీకు నచ్చకపోయినా వ్యాసుడు చెప్పాడు, ఆయన మీద కేసెట్టాడు, నా మీద పెట్టాడు. వ్యాసుడు చెప్పాడు, నేనేం చేయను మరి. అప్రవాసి, ప్రవాసం అంటే ప్రవాసాంధ్రులు అంటారు కదా, ఇవ్వకండి, వచ్చేయమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం పెట్టిందమ్మా, భారత్ టాలెంట్ ఎలయన్స్ అని పెట్టింది. నిన్నే పత్రికల్లో చూశాను. ప్రభుత్వానికి నమస్కారం, ప్రధానమంత్రికి నమస్కారం. మన భారత ప్రతిభ మనకే ఉపయోగపడాలి. విదేశాలు వెళ్ళే పిల్లలకి ఇప్పుడు మనం చెప్పవలసింది డోంట్ గో, అసలు పోకు. ఒకవేళ వెళ్ళాలి తప్పదంటే స్టే టర్న్ అని పెట్టారు, దాని టర్మ్ అది పత్రిక. స్టే టర్న్ అంటే అక్కడ కొద్ది కాలం ఉండి వెనక్కి వచ్చాయి అంతే. శాశ్వతంగా ఉండే సమస్య లేదు. శాశ్వతంగా ఉండకుండా ఉండాలి అంటే ఒకటే లెక్క, ఆడపిల్లల తల్లిదండ్రులకు నమస్కారం పెడుతున్నారు. మేము విదేశాల్లో ఉంటే పిల్లని ఇవ్వని వ్రతం పెట్టుకోండి, చచ్చినోడు వచ్చేస్తారు మొత్తం అంతా. బ్రహ్మచారులు ఎవడు ఉంటాడు అక్కడ, మొత్తం వచ్చేస్తారు. ఆడపిల్లల తండ్రులు ఒక ప్రతిన చేసుకుంటే అందరు ఇక్కడికి వచ్చేస్తారు. మేము ఇయ్యమండి మా పిల్లలు, ఏమో వేళ ఎవరికి ఒకరిద్దరు మించి పిల్లలు లేరు. ఆ పిల్లలు ఏదో కనీసం ఇండియాలో, అది హర్యానాయో చండీగఢ్ ఆంధ్రప్రదేశ్ ఏదైనా పర్వాలా ఉంటే ఈవేళ విమానంలో 2 గంటల ప్రయాణం, గంట ప్రయాణం వెళ్ళి చూసుకొస్తాం. పిల్ల ఎక్కడో అమెరికాలో ఉంది, కాలిఫోర్నియాలో ఉంది, మనమేమో కాకినాడలో ఉన్నాం. ఏంటిది గోల? మంచి వ్యాసులే చెప్పాడు అప్రవాసి. పూర్వం కూడా కొంతమంది గృహస్థులు ఎలా ఉండారంటే భోజనం కోసమైతే ఏదేదో సంపాదించడం కోసమైతే వ్యాపారం కోసం దూరదేశాలు వెళ్ళేవారు. 6 నెలలు ఇంటికి వచ్చేవారు కదా. అటువంటి వాడికి పిల్లనిస్తే సుఖపడుతుందా మరి? అప్రవాసి ప్రియం వదక. అసలు మాట్లాడిని చూశారండి, పెళ్లి కూతురుని కానీ పెళ్లి కొడుకుని కానీ వాళ్ళు మాట్లాడుకోవడం సరేనమ్మా, మీరు కూడా మాట్లాడాలి. కాబోయే కోడలతో మామగారు మాట ఎలా ఉన్నా అత్తగారు మాట్లాడితే అరగంటలో మొత్తం అఖిలాండ కోటి బ్రహ్మాండాలు బయటపడతాయి. అబ్బో, ఆడవాళ్ళకు ఉండే గ్రహణ శక్తి శ్రీ మహావిష్ణువుకి లేదు. తప్పని పెట్టేస్తారు మొత్తం అంతాను. నాకు తెలుసు, కాపురం చేసే రకం కాదు. ఈ చచ్చిన ఈ మొగాడికి తెలియదు ఇది. ఎందుకంటే ఈయన ఏం లేదు, పొగిడితే ఉబ్బిపోతాడైనా. వాళ్ళు అలాగా సర్లే అని చూస్తూ ఉంటారు పైనుంచి కింద వరకు. మా అమ్మ చెప్పేది అని చెప్పేస్తారు అంతే. మా అమ్మ చెప్పింది కరెక్టే. మాట్లాడండి, వాళ్ళు అత్తగారు కోడలతో మాట్లాడాలి. ఇటువైపు అత్తగారు కాదండి, మామగారు అల్లుడితో ఇది మాట్లాడితే వేరుగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఆశలు వేరుగా ఉంటాయి. అది మామగారు మాట్లాడాలి అల్లుడితో. ఆయనకి చదువు, హోదా విషయాలు తెలుస్తాయి. అసలు అల్లుడికి సంస్కారం. ఎందుకంటే ముందు మామగారు కనపడగానే కాబోయే మామగారు నమస్కారం పెట్టాలి కదండి, గౌరవంగా మాట్లాడాలి కదా. కాలేసి కూర్చుంటే మామగారు ముందు కాబోయే మామగారి మీద అలా కూర్చున్నవాడు అయ్యాక కూడా ఇంకా కూర్చుంటాడు, ఆ కాలు ఆయన మీదే వేస్తాడు. కాబోయే మామగారు కాబట్టి కింద వేసాడు, తన కాలు మీద తానే వేసాడు, తన పెళ్ళయ్యాక ఆయన మీదే వేస్తాడు. చూసుకోవాలనుకో సంస్కారం. అదే అప్రవాసి ప్రియం వదక. చక్కగా అనుకూలంగా మాట్లాడడం తెలుసా తెలియదు. అలా ప్రియం వదత్వం ఉంటే, ప్రియభక్తృత్వం ఉంటే కాపురాలు నిలబడతాయి. భార్య కోపం వస్తే భర్త కోపం వస్తే భార్య చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు చూస్తాను కాసేపట్లో కొద్ది క్షణాల్లో విడుదల. పార్వతి కోపం వచ్చింది శివుడి మీద, శివుడు ఎలా ప్రసన్నం చేసుకున్నాడు. పార్వతి కోపం వచ్చింది, శివుడు ప్రసన్నం చేసుకున్నాడు. ఏం పర్వాలేదులే, నాలుగు కాపురం చేసేవని, కోపం వస్తే తప్పే ఉంది, నేనే వంగిపోతాను, ఏముంది ఇక్కడ అని లొంగిపోయాడు. పాపం బాగా చాలా హుందాగా, ఏం బానిసగా లొంగలేదు అని చెప్తారు వెంటనే. అందుకని అది అలవాటు అవ్వాలి. ప్రియం వదక సురూపక. ఇది కూడా ముఖ్యమేనండి. అమ్మాయికి నచ్చాలి ఆ రూపం, అబ్బాయికి నచ్చాలి. మనం బలవంతంగా పెళ్ళిళ్ళు చేయొద్దు. బోళ్ళు కట్నం ఇస్తున్నారులా, బోళ్ళు ప్యాకేజీ, కంపెనీ, అవన్నీ అనవసరమా? ముక్కు మూతి బాగుండలేదు, వాడికి నచ్చలేదు, పిల్లనివ్వక గొడవలు అయిపోతాయి. ఇంకెవరినో చూడు. అందం విషయంలో మనిషిని చూస్తే ఆ భావన కలిగే విషయంలో పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు మాకు నచ్చింది అంటే ఇంకా ఆగాల్సిన పర్లేదు, మిగిలినవి మనం ఆలోచించాలి, మళ్ళీ అవి వాళ్ళని ఆలోచించమనకూడదు. ఎందుకంటే ఈ పిల్లల తత్వాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి ఆ అమ్మాయి ఎంతమందిలో ఎవరన్నా అమ్మాయి పెళ్ళికొడుకి కనిపించింది అనుకోండి, వాడు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయే అంటాడు. కొంపలు అంటుకుపోతాయి, విషయాలు వీడికి తెలియవు. అత్తగారు వెళ్ళాలి, మామగారు వెళ్ళాలి, ఆ అమ్మాయితో మాట్లాడాలి, అన్నీ తెలుసుకోవాలి, వీడు మనసు విరిగేలా చెప్పాలి తేడా వస్తే. ఎందుకంటే వీడి రూపం నచ్చింది, ఇక మిగిలినవి అక్కర్లేదంటాడు ఏకంగా. అమ్మ ఏమి సంపాదించడం, నేనే సంపాదిస్తాను, నువ్వు సంపాదించేది అంతక్కడ ఎన్నాళ్ళు పోషిస్తావు, ఉండాలి లెక్క.
ఎందుకంటే మనసుకు నచ్చేసరికంటే యువతరంలో ఆలోచనలు ఎలా ఉండి ఇంకేం పట్టించుకోరు, వాళ్ళ సమస్య ఇది వాళ్ళతో. ఇంకేం నా మనసుకు నచ్చాడు అంతే. వాడు కొంచెం వ్యసనాలు ఉన్నాయంటే పర్వాలేదు, ఈ రోజుల్లో అందరికీ ఉంటున్నాయి. ఇదివరకు మేనత్త కొడుకుని కాదన్నది ఇదే మనిషి. మేనత్త కొడుకు నీకు నచ్చల, వాడు ఎవడో నచ్చాడు గొట్టంగాడు. ఇక్కడే దెబ్బతింటున్నాయి సంబంధాలన్నీ. అందుకే పెద్దవాళ్ళు చూడాలి. కానీ రూపం దగ్గర మాత్రం పిల్లలే చూసుకోవాలి. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శృతం బాంధవా కులమిచ్చంతి ముష్టాన్న మితరే జనాక పూర్వమే చెప్పారు. రూపం విషయంలో అమ్మాయే ఎంచుకోవాలి, అబ్బాయే ఎంచుకోవాలి. మనం బలవంతం చేయొద్దు. కాకపోతే ఏదైనా ఉంటే నచ్చ చెప్పచ్చు, పర్వాలేదు. వాళ్ళు వద్దు నాన్న అంటే వదిలేసే విషయం. ఇంకా సంబంధం చూడు. ఆ మాత్రం రూపం ఉన్న మనిషి అమ్మాయి దొరకరా? ఎందుకు బలవంతం? సురూపక సమ్మతక అంటే ఏమిటి? చాలా గొప్ప మాట ఇది. యాక్సెప్టెడ్ బై ఆల్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఎక్కువ మంది అతను అవునంటున్నారా కాదు అంటున్నారు. 10 మంది ఒప్పుకునే మనిషి అండి అంటారు పూర్వం అనేవారు. సమ్మత అంటే అర్థం. అంటే 10 మందిలో కూర్చొని అతను ఏమైనా మాట్లాడితే పెద్ద మనుషుల్లో మాట్లాడతాడండి, 20 ఏళ్ళవాడైనా 60 ఏళ్ళవాళ్ళు మాట్లాడతాడు అనే మాట అతని గురించి ఉంటే తక్షణం పిల్లనివ్వచ్చు. వీరక అబ్బాయికి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఇది. అమ్మాయి ఏమన్నా కాస్త భయం వేసి కేకడితే నాకు భయం వేస్తుంది అంటవాడు ఇంక మొగుడి కింద పనికిరాడు, అసలు మనిషి కిందే పనికిరాడు. నీకెందుకు నేనున్నా ఇలా రా అని చెప్పి వాడు చూసుకోగలగాలి. ఆ మాత్రం వీరత్వం పౌరుషం లేకపోతే మొగాడు ఎందుకు పనిలేక ఇక్కడ. అలాంటి పౌరుషాలు రావాలంటే మగపిల్లలు పెళ్ళికొడుకులందరూ మిరపకాయ బజ్జీలు తినాలి, పకోడీలు తినాలి, పప్పులో మిరపకాయలు తినాలి, సాంబార్లో మిరపకాయలు తినాలి. అప్పుడు కానీ పౌరుషం చప్పుడు కూడా తింటే ఎదవల్ల కూర్చుంటారు ఇక్కడ. కొందరు పౌరుషవంతులు ఉంటారు, మహానుభావులు. మిరపకాయ బజ్జీ ఇలా తీసుకుని ఆ మిరపకాయ తీసేసి ఒట్టిపిండి తింటాడు. వీడికి పిల్లనిస్తే అయిపోయినట్టే లెక్క. మిరపకాయ తీసేసాక ఇంక బజ్జీ ఏమిటయ్యా, నువ్వు ఒట్టిపిండి గిన్నెలో ఉంది తినకపోయావా? ఆ మాత్రం మిరపకాయ కొరకలేని వాడు పెళ్ళికేం పనికొస్తాడండి? ఆ వీరత్వం అంటే పౌరుషం. ఎక్కడ ఉప్పు కారం తినంత వీరత్వం ఎలా వస్తాం? మీరు నాటకాల్లో ఇప్పుడు శివాజీ మన చారిత్రక నాటకాలు ఉంటాయి కదా, అల్లూరు సీతారామరాజు చూడండి, చీము నెత్తురు లేదో తెలుగు జాతి అంటాడు. చీము నెత్తురు ఏంటో గమనించండి ఇక్కడ. అందుకని ఆక్సిజన్ హైడ్రోజన్ లేవా అనలేదు వాడు డైలాగులో. చీము నెత్తురు లేదా, పౌరుషం లేదా అంటే ఏంటి? ఆ చీము నెత్తురు కాస్త పట్టాలి, పౌరుషం రావాలంటే మిరపకాయ తినాలి. అంచేది వీరక స్వరూప సమ్మతం వీరక. ఆ చాలా ముఖ్యమైన మాట. శీలవాన్, శీలం గురించి విచారణ చెయ్యాలి. అమ్మాయి శీలవంతురాలా కాదా, అబ్బాయి శీలవంతుడా కాదా, ఇద్దరికీ ముఖ్యమే. వారు సీతలా ఉండాల్సిందే, వీరు శ్రీరాముడిలా ఉండాల్సిందే. లేకపోతే అనేక విషయాలు ఆలోచించాలి, తర్వాత దెబ్బతింటాయి. అంతేకాదు భోగభుక్, పెళ్లి చేసుకుంటున్నాడండి గమనించండి. సన్యాసి ఆలోచనలు పనికిరావు. పెళ్లి చేసుకునే కుర్రాడికి వైరాగ్యపు ఆలోచనలు పనికిరావు. సంతృప్తి వేరు, వైరాగ్యం వేరు. సంతృప్తి ఉండొచ్చు. భోగభుక్, భోగాలు అనుభవించడానికి తగిన వయస్సు, ఆసక్తి కూడా ఉండాలి. ఆసక్తి కూడా. భార్య సరసంగా పక్కన చేరితే నేను సిద్ధం అన్నట్టుగా ఉండాలి, కానీ నాకు ఇలాంటివన్నీ నచ్చవు అంటే కుదరదు. ఇక్కడ వాడు పనికిరాడు. మరి ఎలాంటివి నచ్చుతాయి? పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు పని లేక? అది కూడా రాశాడు వ్యాసుడు. భోగభుక్, భోగాలు అనుభవించడానికి ఆవేశాలు కాబట్టి ఎప్పుడు అనుభవిస్తావయ్యా? భారతీయ జీవితం, హిందూ జీవన విధానం చాలా స్పష్టంగా ఉంటుండండి. 4 దశలు, 1 to 25, 25 to 50, 50 to 75, 75 to ది ఎండ్. 4 భాగాలు చేశారు. శైశవే అభ్యస్త విద్యానాం, యవ్వనే విషయేషిణాం, వార్ధకే మునివృత్తీనాం, యోగేనాంతే తనుత్యజాం. ఒకటో ఏడాది నుంచి 25 ఏళ్ళ వరకు నీ ఇష్టం. ఏం చదువుతావో చదివే, ఎన్ని ఎంఏలు ఎంఫిల్ పిహెచ్డీలు చేసి మొత్తం అని. 25 నుంచి 50 ఏళ్ల వరకు జీవితంలో ఐశ్వర్యం కానీ, కామసుఖాలు కానీ, ఏ భోగాలను నువ్వు అనుభవించదలుచుకున్నావు అన్నీ అనుభవించే ఆ వయసు. అందుకే 50 నుంచి 75 వార్ధకే మునివృత్తీనాం. ఇంకా మౌనంగా నోరు మూసుకుని ఉండడం నేర్చుకో. ఇప్పుడు అరణ్యాలు లేవు, వానప్రస్థానికి ఇంట్లోనే నోరు మూసుకు కూర్చోవాలి. పలకరిస్తే పలకాలి, లేత లేదు. పలకరిస్తే పలకాలి, ఏమన్నా పట్టించుకోవద్దు. ఈ 2 ఉంటే 60 ఏళ్ల వాళ్ళు సుఖంగా ఉంటారు. ఈ 2 ఉండాలి. పలకరిస్తే పలుకు, ఏమన్నా పట్టించుకోకు. అందుకని అబ్బాయి మంచివాడే కానీ కోడలు లేదు నువ్వు పట్టించుకోద్దని చెప్పాం కదా. అంతే. 60 ఏళ్ళు దాటాక జీవితం సుఖంగా ఉండాలంటే పలకరిస్తేనే పలుకు, అనవసరంగా మాట్లాడుకో, ఏమన్నా పట్టించుకోకు, వదిలేయి. దూషణ భూషణ తిరస్కారములు శరీరమునకే కానీ ఆత్మకు గావు అనుకో, వదిలేసి. చెన్నై సూర్యుడు చెబుతాడు ఈ మాట. అప్పుడు జీవితం గడిదే మౌనం. మౌనం చెప్పాడు ఇక్కడ. వానప్రస్థం అంటే వార్ధకే మునివృత్తి. 75 కూడా దాటే. యోగేనాంతే తనుత్యుజాం, యోగ మార్గంలో శరీరం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండు. ఎవరైనా వస్తే ఇప్పటికే ఎక్కువ బతికాం ఇంకా ఎందుకు అని చెప్పంతే.
మళ్ళీ మార్నింగ్ వాక్కు, ఈవినింగ్ టాక్కు, ఐఎమ్ లుకింగ్ యంగ్, ఈ అధవ మాటలు వద్దు. ఇంకా నీ యంగ్నెస్ ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు యమధర్మరాజుకే నీతో అవసరం ఉంది. దానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది. ఇంకా నాకు జీవితంలో ఫస్ట్ ఇష్యూ, మళ్ళీ ఏంటి ఇష్యూ? ఇక్కడ పెద్ద టిష్యూ పెట్టుకుని ఇక్కడ ఇంకా మొదలెడతాడు. ఇప్పుడు జీవితాన్ని 75 ఏళ్ళకి ఇప్పుడు చేసింది చాలు, ఇక్కడ కూల్చిన కొంపలు చాలు. ఇక విరమించుకోవాలండి. ప్రవృత్తి నివృత్తి రెండూ ఉంటాయి హిందూ జీవన విధానంలో. గంభీరమైన ప్రవృత్తి బయటికి, లోపల తీవ్రమైన నివృత్తి, అప్పుడే బాగుంటాం. అదే శివుడు. మీరు కుమార సంభవం చదవండి, ఓపుకున్న వాళ్ళు. కాళిదాసు రచించిన తాత్పర్యాలతో సహా ఉంది. అంత సరసమైన మనిషి ఉన్నాడండి బాబు. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. నువ్వు వైరాగ్యంతో ఉన్నావు అనుకున్నావు, ఇంత సరసం అంటే నేను మనిషిని కదా అన్నాడు ఆయన. భార్య దగ్గరే, మళ్ళీ ఎవరి దగ్గరే ఉండదు అక్కడ, భార్య దగ్గరే. భార్య దగ్గర అలాగే ఉండాలి. ఆవిడ ఆశ్చర్యపోయేలా ఉండాలి. ఇంత సరసం ఉందా ఈ మనిషిలో 60 ఏళ్ల వయసులో? ఎప్పుడు అలాగే ఉన్నాడు శివుడు. కుమార సంభవంలో ప్రత్యేకం పార్వతీ పరమేశ్వర శృంగారం గురించి కాళిదాసు ఒక అధ్యాయం రాశాడు. ఆ అధ్యాయంలో శివుడు చూస్తే ఈయన మామూలు మనిషి కంటే ఇదేదో బాగా తగ్గిపోయి, ఏంటి భార్య కోసం, అది సరదా భార్య దగ్గర, మరి ఇంకెక్కడ ఉంటావు? చవిహి, ఇది కూడానండి, ఒక్క మాట కూడా తేడాది లేదు ఇందులో. పూర్తిగా వరలక్షణములు, వధువు లక్షణములు. ముఖంలో ఒక కాంతి ఉండాలమ్మా. ఏడుపు కొట్టు మొహంలో ఉండకూడదు. బెట్టింగుల్లో అన్నీ పోయినవాడు మొహంలో ఉండకూడదు. చవిహి అంటే కాంతి. అది చూడగానే మంచి షైనింగ్ ఉంది అబ్బాయిలో, కనిపించాలి. అటువంటి వాడికి పిల్లనివ్వండి, సుఖంగా ఉంటుంది అన్నాడు.